ప్రస్తుతం మనతో పాటైతే మరి రవితేజ తల్లి ఉన్నారు. అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి అని. అమ్మ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదమ్మా. ఇప్పుడైతే మరి మన దగ్గర నుంచి ఇతర దేశాలకెళ్ళి చదువుకుంటున్న పిల్లల పరిస్థితి ఏమవుతుంది అని తెలియడానికే మిమ్మల్ని అడుగుతున్నాం తల్లి. మీరు ఇబ్బంది పడొద్దు, ఏడవద్దు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది తల్లి ఎళ్ళి? 3 సంవత్సరాలు అయిపోతుంది మార్చిన్స్ వస్తే. ఇప్పుడు మీ ఇద్దరు పిల్లలు కూడా అక్కడే ఉంటారమ్మా? అక్కడే ఉంటారు. బాబు పెద్దోడా? పాప పెద్దదా? బాబు పెద్దోడు, పాప చిన్నామె. పాప చిన్నామె. అంటే రవితేజ ఎప్పుడు ఫోన్ చేశాడు తల్లి? నిన్న మనకు ఉదయం వాళ్ళకి నైటు ఆ. ఆ టైంకి పోయి వచ్చిన మమ్మీ నిద్ర వస్తుంది, ఆకలి అవుతుంది అంటే సరేలే అని చేసి మాట్లాడిండు. ఆ. ఇక అంతే. ఇక నేను అంటే అంతకుముందు ఎప్పుడన్నా చెప్పాడా అమ్మ ఇక్కడ ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారు ఇది? ఏం లేదు, ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు, ఏం లేదు. జాబ్ జరుగుతున్నాయని గిట్ల ఏం చెప్పలేదు. ఏదున్నా మీకు చెప్తాడమ్మా? చెప్తాడు, ఏదన్నా ఉంటే చెప్తాడు. వస్తాం మమ్మీ అంటే వచ్చే, సరేలే జాబ్ రాకుండామే వచ్చే, ఏం అవసరం లేదు, మనకి ఈడ ఏదో ఒకటి దొరుకుతుందని కూడా చెప్పిన. మరి ఏమైందో ఏమో మరి తెలియదు. పాప ఇప్పుడు అక్కడికి వెళ్ళిందమ్మా? వెళ్ళిందంట. ఏమన్నా చెప్పిందా ఫోన్ చేసి? ఏం చెప్పలేదు, ఎప్పుడు పంపిస్తామంటున్నారు ఏంటి? ఏం చెప్పలే మరి నాకైతే. ఎట్లా ఉండేవాడు మీ అబ్బాయి మీతోటి? చాలా మంచిగా ఉంటాడు, నా కొడుకుకి ఏం తెలియదు. ఎందుకంటే అమ్మలకి కొడుకులు అంటేనే కదా. ఏం తెలియదు, ఎవరు తెరువుపోడు. నా పిల్లలు ఎవ్వరు తెరువుపోరు, చదువు ఏందో వాళ్ళ పని ఏందో వాళ్ళు చూసుకుంటారు అంతవరకు. మీకు ఎన్ని గంటలకు తెలిసింది తల్లి ఈ విషయం? ఉదయం 6 గంటలకు చెయ్యికి దెబ్బ తాకింది అన్నారు, మధ్యాహ్నం అయిపోయిందని చెప్పారు. నేను నిజంగానే దెబ్బ తాకిందేమో, సరే వారం రోజులు రెస్ట్ తీసుకొని వచ్చేయమని చెప్పేద్దాం అనుకున్నా. ఇట్లా అవుతుందని అనుకోలే. నా కొడుకు తొందర తీసుకురావాలి. మీరేమవుతారమ్మా అబ్బాయికి? రవితేజకి ఏమవుతారు? వాళ్ళ ఫ్రెండ్ అంటే 20 years రవితేజ ఎంత ఉన్నప్పుడు మీ ఇద్దరము కలిసే ఉంటాం ఒక దగ్గర, రోజు కలుసుకుంటాం. బాబు ఇంత ఉన్నప్పటి నుంచి నా దగ్గర కూడా పెరిగినాడు, నేను కూడా ఇక్కడ ఉంచుకున్నా. మేము అందరం కలిసి, మా పిల్లలు వాళ్ళ పిల్లలు, ఒక అన్నదమ్ముల అక్క చెల్లెల్లాగా కలిసిమెలిసి మేము అందరం ఉండేది. మా ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ మంచిగా ఉండేటోడు. అసలుకి వీళ్ళకు ఆర్థికంగా కూడా లేకున్నా ఇల్లు అమ్మి ఇద్దరు పిల్లలు చదివించుకొని వాళ్ళు సుఖపడాలి, మా కష్టాలు ఉన్నా అనేది ఒక ఆశతోటి అమెరికా పంపిండు. వాళ్ళకి ఆర్థికంగా కూడా చాలా వీక్. అది బాధ మేము తట్టుకోలేకపోతున్నాం అసలుకి. వాళ్ళకి ఉదయం చెప్పాలంటే గంట సేపు కిందనే కూర్చున్నారు, రాలేక పైన, తట్టుకోలేక, బాధ తట్టుకోలేక ఏం చెప్పాలి తనకి. చాలా మంచోడు, చాలా అసలుకి ఏమన్నా కూడా సైలెంట్, ఇంకేం మాట్లాడేది తెలియదు అసలు. స్మైల్ అంతే, ఇంకా అంత అందగాడు కూడా చాలా చాలా అందగా. వీళ్ళ పిల్లలు అంటేనే ఎంత అందంగా ఉన్నారా అని కుళ్ళుకునేది చాలామంది. అట్లా ఉండేటోళ్ళు వాళ్ళు. అట్లా లేకపోతే మేమే అసలు భరించలేకపోతున్నాం అసలుకి. ఆ బాధ అనేది తెలుస్తుంది. అంటే 6 o'clock వీళ్ళ అన్నయ్య ఫోన్ చేసి మేము చెప్పలేకపోతున్నాం అక్క, నువ్వైతే చెప్తావు రా అన్నారు, కానీ నేను కూడా రాలేక కింద గంట వెయిట్ చేసి ఏమి చెప్పాలి వాళ్ళకి. వీళ్ళ అన్నయ్య చెప్పిండు, మేమేం చెప్పలేకపోతున్నాం అక్క, నువ్వు రా అని చెప్పిండు. అప్పటికే నేను చాలా అసలుకి ఇక్కడ కార్లోనే కూర్చొని ఏడ్చి తర్వాత వాళ్ళ అన్నయ్య నా దగ్గరకు వచ్చిండు, రా అక్క రాకండి. మళ్ళీ పైకి వచ్చినాక కూడా ఏం చెప్పలేదు. మేము టీవీ 9 వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది మాకు, మేము కూడా ఏం కాదని ఓదార్చినాం. చూసాక ఎందుకంటే మరి చాలా అమాయకుడు అని చెప్పేసి మరి చిన్నప్పటి నుంచి కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉన్నోళ్ళు కూడా చెప్తున్నారు. అంటే అందుకే అంటారు మరి అమాయకుల్నే దేవుడు తీసుకెళ్తాడు అని చెప్పేసి. మరి అంత మంచి వాళ్ళకే ఇలాంటి సమస్య రావడం అనేది, ఎందుకంటే మేము ఇల్లు అమ్ముకొని కూడా పిల్లల్ని చదివించుకున్నారు, విదేశాలకు వెళ్తే నా పిల్లలు బాగుపడతారని తల్లిదండ్రులు అనుకుంటారు.
కానీ వాళ్ళకు కూడా అదే కోరిక ఉంటుంది, విదేశాలకు వెళ్తే మేము బాగుపడతాము చదువుకుంటామని. కానీ చూస్తున్నాము విదేశాలలోనే అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి తిరిగి వస్తారా మా పిల్లలు అనే భయానికి గురవుతున్న రోజులైతే ఏర్పడుతున్నాయి. మరి దీనిపైన ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు, ప్రభుత్వం ఎలాంటి పట్టింపులు లేదు. అక్కడికి వెళ్ళారు వాళ్ళ ఇష్టం అనే రీతిలోనే ఇదైపోయింది. కానీ నాయకులందరూ కూడా కదిలి రావాలి, పట్టించుకోవాలి. మరి ఇండియా నుంచి ఇతర దేశాలకు వెళ్ళి బతుకుతున్న వాళ్ళని ఎంత హింసలు పెడుతున్నారు, ఎలాంటి పరిస్థితి, ఎలాంటి ఘోరమైన చావును తీసుకొచ్చి పెడుతున్నారు అనే దాని మీద కఠినంగా చర్య తీసుకోవాలి ప్రధానమంత్రి మోడీ గారు కానీ, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ దీనిపైన చర్యలు చేపట్టాలని కూడా మేము కోరుకుంటున్నాము. అన్నింటికంటే ముందు మరి రవితేజని ఇక్కడికి అతి త్వరగా, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇక్కడికి చేర్చాలని కూడా మరి వేడుకుంటున్నాము. ఎందుకంటే 7 రోజుల పాటు తల్లిదండ్రులు ఎదురు చూడాలంటే ఏ తల్లిదండ్రులు కూడా భరించలేని గుండెకోత అది. ఆ ఒక్కటి గమనించుకోవాలి. అంత నాయకుల స్థాయిలో ఉన్న మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, మరి ప్రధానమంత్రి గారు కావచ్చు, ఎవరైనా సరే కడుపు కోతని దృష్టిలో పెట్టుకోండి. మీరు అక్కడ ప్రమాణ స్వీకారాలు ముఖ్యం కాదని మరోసారి కూడా వేడుకుంటున్నాము. ప్రమాణ స్వీకారాలకు అక్కడ ఉన్న మరి రవితేజని ఇక్కడికి పంపించడానికి ఎలాంటి సంబంధం లేని విషయము. ఎక్కడ జరగాల్సిన ప్రాసెస్లు అక్కడ జరిగి తీరాలి. అలాగే ఇక్కడున్న రాజకీయ నాయకులంతా కూడా మరి అధికారం కూడా, ప్రభుత్వం కూడా తొందరగా స్పందించి ఎక్కడ జరగాల్సిన చర్యలు అక్కడ చేపట్టి తొందరగా ఇక్కడికి పిలిపిస్తే, ఇక్కడికి రప్పిస్తే మళ్ళీ ప్రజలు కూడా దేవునిలాగా మిమ్మల్ని భావిస్తారని మా హిట్ టీవీ ద్వారా అయితే మేము వేడుకుంటున్నాము. ముఖ్యమంత్రి గారు తొందరగా స్పందించి రవితేజని మరి తల్లిదండ్రుల దగ్గరికి చేర్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వాళ్ళ బాధ అంత వర్ణాతీతం కూడా కాదు. ఎంత అంటే ఘోషిస్తున్నారు ఇక్కడ. వాళ్ళ ఆవేదన కూడా ఒక తండ్రిగా, అంటే కొడుకు కోల్పోయినప్పుడు తండ్రి బాధ ఎంత ఉంటుంది అనేది అయితే చూస్తున్నాము. అలాంటి పరిస్థితి కూడా ఇక్కడ మనం కల్లారా చూస్తున్నాం. కాబట్టి స్పందించాలి తొందరగా. ఇది ప్రాణంతో చెలగాటము. ప్రాణాలు పోయినాయి అక్కడ. ప్రాణం కంటే పదవులు గొప్పవి కాదు, అక్కడ ప్రమాణ స్వీకారాలు అంతకంటే గొప్పవి కాదు. కాబట్టి తొందరగా ఇక్కడికి చేర్చే ప్రయత్నం చేయండి అని మా హిట్ టీవీ ద్వారా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.